సో అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా ఆనందకరమైన రోజు మనందరికీ. సో ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి సాధించిన ఈ ఘన విజయం అంటే అధర్మం మీద ధర్మం గెలవటం అంటే నిజంగా ఇదే అనిపిస్తుందా? సో మన ఆంధ్ర ప్రజలు అంటే 5 కోట్ల ఆంధ్రులు ఇచ్చిన అద్భుతమైన తీర్పు, ఇది అద్భుతమైన తీర్పు. సో ఇది ఆంధ్రాకి, ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర ఫ్యూచర్కి అంటే భవిష్యత్తుకి సంబంధించిన అంశం. కాబట్టి ఆ అధర్మాన్ని తొంగలో తొక్కి ధర్మాన్ని పైకి తీసుకొచ్చిన 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి నా తరపున పర్సనల్గా ఇక్కడున్న ఎన్ఆర్ఐ తెలుగు సోదరులందరూ అందరి తరపున తెలుగు సోదరీమణులు తప్పకుండా, నేను ఆడవారే మా బలం. సో 5 కోట్ల ఎన్ఆర్ఐ తెలుగు సోదరీమణుల తరపున అందరికీ 5 కోట్ల ఆంధ్రులకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ విధంగా మీ అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో అప్పుడో ఏనాడో మన అన్నగారు చెప్పారు, సో ఏ దేశం ఏగినా ఎందు కాలెడినా పొగడరా నీ తెలుగు తల్లి భారతిని, పొగడరా నీ దేశ భారతిని. అట్లా ఈ ఎన్డీఏ స్ఫూర్తి అంటే ఫస్ట్ వీఆర్ ఇండియన్స్, దెన్ తర్వాత మన తెలుగు వాళ్ళం. సో ఇక్కడికి వచ్చి అమెరికాలో ఉన్నా కూడా మన దేశాన్ని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళ పౌరుషం, మన తెలుగు వాళ్ళ పవరు ఏంటి అనేది చూపించి ఇవాళ ఎన్డీఏ నిలబెట్టి ఎన్డీఏకి ఒక వెన్నుముకలాగా నిలబడే పరిస్థితి మళ్ళా 25 ఏళ్ళ తర్వాత మనకు అవకాశం రావటం మన ఆంధ్ర ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు. ఇది చాలా లాజికల్గా. సో కాబట్టి ఇది మనందరికీ శుభపరిణామం. అంటే మన వాళ్ళు వెనకమాల అక్కడ ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరి కోసం ఇది చాలా అవసరం కూడా. సో అది మనం గుర్తించి మనం కూడా ఇక్కడ నుంచి ఎంతో కృషి చేశారు. ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ, తెలుగు సోదరులందరూ, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్కంఠతతో, ఎంతో ఆక్రోశంతో, అంటే ఆక్రోశం ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆక్రోశం ఇచ్చారు కదా ఒక ఛాన్స్ అని ఆ సైకో విధంగా బిహేవ్ చేసి బై చెప్పారు సైకోకి. ఇది చాలా శుభపరిణామం మనందరికీ. సో ఇంకా ఇంత మించి నేను ఇంకేం చెప్పాలి. ఎన్టీ రామారావు గారు అలవాటు చేసిందే. సో అది చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు మన తెలుగు ఆస్తి, ఇది నేను ఎప్పుడు చెప్తాను. తర్వాత దాన్ని ఆయన పందాలో నడిపిస్తూ ఆ మార్గంలో వెళ్తూ చంద్రబాబు గారు నేషనల్ అసెట్ కూడా అయ్యారు మనకి. సో నేషనల్ అసెట్ అయ్యి ఇంటర్నేషనల్గా మనకు గుర్తింపు తెచ్చారు గ్లోబల్గా. సో అది చాలా ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం. సో తప్పకుండా చంద్రబాబు గారు I think CBN 2.0 and Modi 3.0. So it's going to be excellent combination. So definitely I think we're going to see Janasena 1.0. So it's 1, 2, 3. So excellent. Thank you, brother. So Janasena 1.0, Pawan Kalyan, CBN 2.0, Chandrababu Garu, and Mr. Modi ji 3.0. Excellent combination. It's going to be super hit. I think we'll see that, మన దేశ అభ్యున్నతి, దేశ ప్రగతి అండ్ ప్రజల పక్షం అంటే జై జనతా జనార్దన్ కి జై. సో అది మోడీ గారి స్లోగన్. సో ఇది ఏ విజయమైనా అది జై జనతా జనార్దన్కి, అలాగే మన భారతదేశ ప్రజలందరికీ చెందుతుంది ఈ విజయం. వారి కోసం మనందరం కూడా పార్ట్ అవుతాం, కృషిలో భాగం అవుతాం అని తెలియజేస్తూ మోడీజీకి భీ బోల్రాం అండ్ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా మా అందరి ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి మీ అందరి కోసం మేము భాగం అవుతాం. మీరు అవ్వాలి అనుకుంటే, మీరు చేయాలనుకుంటే చేయండి తప్పకుండా. మేమైతే రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్ తరఫున నేను చెప్తున్నానండి గ్యారంటీగా. సో జై మోడీజీ, జై సిబిఎన్, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ. 1 and all.